హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ జొన్న పిండితో కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం. గోధుమ పిండి, మైదా వంటివి ఏమీ అవసరం లేకుండా ఓన్లీ జొన్న పిండితో ఇలా హెల్తీగా చేసి చూడండి. మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు జొన్న పిండిని 2 ఎగ్స్ని, బౌల్కి సగం ఆయిల్ని, కొంచెం పాలుంటే సరిపోతుందండి. కొద్దిగా పాలను తీసుకోవాలి కలుపుకోవడానికి. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ని తీసుకోవాలి. దీనికోసం ముందుగా మిక్సీ జార్ని తీసుకొని దానిలో 2 కప్పుల జొన్నపిండిని వేసి షుగర్ని వేసుకోవాలి. దీనిలో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకుంటే సరిపోతుంది. అందుకే నేను 2.5 స్పూన్స్ షుగర్ వేసానండి. మిక్సీ పట్టుకొని పిండి ఈ విధంగా వచ్చేలా చూసుకోవాలి. దీన్ని మిక్సింగ్ బౌల్లో తీసుకొని ఉండలు లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు చిన్న మిక్సీ జార్ని తీసుకొని అందులో ఆయిల్ వేసి నెక్స్ట్ ఎగ్స్ని కూడా అందులో వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఇందులో వేసుకొని ఇప్పుడు దానిలో కొద్దిగా సాల్ట్ని వేసుకొని 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి. కొద్దిగా పాలని యాడ్ చేస్తూ వన్ డైరెక్షన్లో కలుపుకోవాలి. ఈ విధంగా కన్సిస్టెంట్ వచ్చే విధంగా చూసుకోవాలి. ఒక లోతైన గిన్నెని తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి పిండిని చల్లుకోవాలి. ఇప్పుడు దీనిలోకి బ్యాటర్ని వేసి ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఏవైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయి. దీన్ని కుక్ చేసుకోవడం కోసం నేను కుక్కర్ని తీసుకున్నాను. దీని విజిల్ ఇంకా బెల్ట్ని తీసి 1 లేయర్ వరకు శాండిల్ని తీసుకుని దానిలో స్టాండ్ కానీ ఒక ప్లేట్ కానీ పెట్టి దీన్ని ప్రీ హీట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ గిన్నెని ఉంచి మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. 30 to 35 మినిట్స్ బేక్ చేసుకున్న తర్వాత స్లో ఫ్లేమ్లో 10 మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది. మూత తీసి చూసాక ఒక టూత్ పిక్ కానీ నైఫ్ను కానీ గుచ్చి చూస్తే దానికి ఏమీ అంటుకోకుండా ఉంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టుగానండి. కేక్ అనేది మంచిగా పొంగి చక్కగా వచ్చిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కకు తీసుకుంటే ఎంతో హెల్తీ టేస్టీ అయిన రెసిపీ రెడీ అయిందండి. ఈ కేక్ అనేది చాలా స్పాంజీగా, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. Thanks for watching. Please